రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? తెలంగాణ చరిత్ర మర్చిపోలేనంత దరిద్రంగా ఉంటుంది. మేయా కృష్ణారెడ్డి అనేటోడు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పేసి నేను బీజేపీ ఆఫీస్ పై ఛాలెంజ్ చేసిన. కిషన్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడమని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజైనా రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఇంకా కోనిగిసుక కొట్టంగా ఎవడైనా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని మేయా కృష్ణారెడ్డి మీరు ఎవరైనా మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలే? మనతో కాంప్రమైజ్ కాబట్టి మాట్లాడాలి. మంత్రులకు రేవంత్ రెడ్డికి సమన్వయం లేదు, రేపు భవిష్యత్తు కూడా కష్టం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్వశ్చన్ మార్క్. తెలంగాణ ముఖ్యమంత్రి చిల్లర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ ఫెలో. కాంగ్రెస్ బట్టి విక్రమార్క అనే సిఎన్పి లాడిన ఛాలెంజ్ చేస్తున్నా. బట్టి విక్రమార్క అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ పొచ్చు కూడా బీకలేదు. ఈయన గానీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ గానీ పొచ్చు కూడా కేసీఆర్ బీకలేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే బ్రదర్. సో ఎప్పుడు ఏదో ఒకటి కాంట్రవర్సీలో ఉంటారా మీరు? కాంట్రవర్సీ ఏమన్నది? నిజం అంటే మాట్లాడు. కాంట్రవర్సీ అంటే లేనిది దానికి స్టోరీ తయారు చేసి అడుగుతుంది, దానికి కాంట్రవర్సీ అంటే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కాంట్రవర్సీ ఎట్లయితే? సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదైతే సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, కాంగ్రెస్ సిద్ధాంతం వ్యతిరేకంగా పనిచేసినా ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిలదీస్తాం. రేవంత్ రెడ్డికి మీ మధ్య సమస్య ఏంది అసలు? రేవంత్ రెడ్డికి అసలు ఆయన వచ్చింది కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక నేను ఆయనకు ఒక మిత్రుని ద్వారా పోయినా, ఆయననే తీసుకుపోయినా ఎంబడి మనకు జర హెల్ప్ఫుల్ గా ఉండాలని. మొదటి మీటింగ్ లో నాకు పెద్ద సాటిస్ఫై అనిపించాలి. అయినా కానీ ఆయన పిసిసి ప్రెసిడెంట్ కోసం నేను గట్టిగా ప్రయత్నం చేసిన. ఎందుకంటే అప్పుడున్న మాణిక్ ఠాగూర్ నాకు దాదాపు 30 సంవత్సరాల మిత్రుడు కాబట్టి ఆయన కన్విన్స్ చేసి ఆయనను పాదయాత్ర చేసేటప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా ఆయనకు ఎందుకనే ఉండే. కానీ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కొంచెం అభద్రత భావానికి గురయ్యాడు. అభద్రత భావానికి గురై మరి రేపు ఎట్లా అనుకుంటే ఏమో, మరి ఎవరు ఏం చెప్పిందో ఏమో, అట్లా మెల్లమెల్లగా ఆయన లైన్ లో ఆయన ఉన్నాడు, ఇక నా లైన్ లో నేను ఉన్నాను. అంతకుమించి ఏం లేదు. సో ఎందుకు ఆ గ్యాప్? మీరు అంతకుముందు మంచి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. బ్రదర్, కాంగ్రెస్ పార్టీలా నేను ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ భావజాలనే ఉంటుంది. ఆయన మెయిన్గా ఆయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆయన నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలే ఉన్నాయి. ఆ రోజు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయినాక పెద్ద పోరాడింది ఏం లేదు. ఈయన కాళేశ్వరం తీసుకో, లీగల్గా కానీ ఎక్కడ కానీ పెద్ద బ్యాటిల్ చేసింది ఏం లేదు. ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఇచ్చుకున్నాడు. అది సాక్ష్యం కనబడుతున్నాం. నంబర్ 1. రెండవది మిషన్ భగీరథ మీద మాట్లాడలేదు, ధరణి మీద మాట్లాడలేదు. అన్ని ప్రతిదీ లీగల్ ఫైట్. పేపర్ లీకేజ్ అయితే 2022 పేపర్ లీక్ అయితే ఒక రాష్ట్ర బంద్ ఎందుకు మాట్లాడలేదు అంటే బీఆర్ఎస్ తో ఏమైనా ఒప్పందం ఉందా? అందులో ఉన్న కాంట్రాక్టర్లతోని, అందులో ఉన్న పెద్దలతోని, అన్నిటితో 100% వీళ్ళకు లాలోచి ఉన్నది. ఎవరితోనా? వీళ్ళతోనే, బీఆర్ఎస్ నాయకులతోని కానీ కాంట్రాక్టులతో. అంటే సబ్జెక్ట్ బట్టి మొత్తం లాలుచి కాదు, ఆ సబ్జెక్ట్ ను బట్టి దాని వరకు లాలుచి కావాలి, అందుకని పక్క జరగాలి. లాలుచి కావాలి. మంత్రి మాల్ ఉన్నది. నేను ఇప్పుడు మంత్రి మాల్ ఇక్కడ కడుతుండ్రు కదా జూబ్లీ చెక్ పోస్ట్ కాడ, ఆ మంత్రి మాల్ మీద మీరు వెనకపోయి చూడండి, దాని మీద పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది అక్రమము, దీన్ని అన్యాయం కడుతుండ్రు, ఇది అగేన్స్ట్ ద రూల్, ఇలా కట్టనీకి లేదు, నేను అటు పోతా ఇటు పోతా అని 100 వేసిండు. దాని గురించి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. మరి నేను ఎందుకు మాట్లాడతలే? సో రేవంత్ రెడ్డి వల్లనే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాకపోయేదని 2017 కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కదా. 2018 ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన 42,000తో ఓడిపోయాడు. 42,000తో ఓడిపోయినంత ప్రభుత్వం ఎట్లా వస్తుంది? మల్కాజిది ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన 6 నెలలకే మళ్ళా ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇస్తే అప్పుడు అందరూ కలిసి పనిచేసి అరైనా ప్రశ్నించే గొంతు ఏదో మాట్లాడతారని చెప్పి ఇచ్చింది. ప్రతి దగ్గర లూజ్ టాక్ చేసుకుంటూ వచ్చింది, కానీ ఎక్కడ కూడా ఏది మాట్లాడేది లేదు. కాబట్టి ఆయన వల్ల ప్రభుత్వం రాలేదు. ప్రభుత్వం రావడానికి 2 ప్రధానమైన కారణాలు ఏంటంటే, ఆ రోజు ప్రజలకు వ్యతిరేకత పెంచడం వల్ల మా కీలకమైన నేనని ఒకరిని కాదు, కొంతమంది అలా మెయిన్గా సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా ఒక ఉద్యమం చేయలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు దీర్ఘకాలిక ఉద్యమం, ఈ 5 సంవత్సరాల ఒక సబ్జెక్టును పట్టుకొని ఒక ఏడాది పాటు చేసిన ఉద్యమం ఒక్కడి కూడా లేదు. కనీసం ఒక రాష్ట్ర బంద్ పిలుపు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షున కాంగ్రెస్ పార్టీ ఉండే. కానీ మేము ప్రతి వారానికి 1, 2 ఏదో పెద్ద ఇష్యూ, మేజర్ ఇష్యూస్ సోషల్ మీడియాలో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ 1,00,000కు తక్కువ కాకుండా పోయేటట్టుగా
వ్యూయర్షిప్ ఉండేది. అంతగా మేము బిల్డ్ చేసినాం బీఆర్ఎస్ సో మీరు అంత బిల్డ్ చేశారు కదా, అసలు మీలాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకొని చేయట్లేదు? వైస్ ఛాన్సలర్ నియామకంలో కల్వకుంట్ల కవిత ఒక రోల్ ఉండే. ఆ రోల్ నేను బయటకు తీసి ఇవి నియామకాలు తప్పు అని చెప్పిన తర్వాత కవిత గురించి ఎప్పుడైతే నేను నెగిటివ్ మాట్లాడినో అప్పుడు నాకు కల్వకుంట్ల కవిత యొక్క ఆస్తులది నాకు వచ్చింది మొత్తం విత్ ఫొటోస్ విత్ డాక్యుమెంట్స్ అన్ని. అవి నా దగ్గర నుంచి తీసుకుని కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి పెద్ద పెద్ద బంగ్లాలు గింగ్లాలు ఎవరు సార్ కొనుక్కున్నారు. వాళ్ళు? వాళ్ళ పేర్లు ఎందుకు కానీ కాంగ్రెస్ ఉన్నారు. నాయకులు ఇప్పుడున్న మంత్రుల లేదు మంత్రులు ఎమ్మెల్యేలు కాదు, మీడియేటర్ ఉన్నారు వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే ఆయన పెద్ద మనిషి లెక్క జర చెల్లామని అయితే అంటారు. అయితే చాలా మంది అయ్యారు. కానీ నేను ఢిల్లీలో బాజాప్తా రామ్లీలా మైదాన్ ఒక ఎగ్జిబిషన్ పెట్టినా ఈమె అక్రమ ఆస్తుల పైన ఎగ్జిబిషన్. ఈయనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనంటే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక కంపెనీ ఉన్నది. అది కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ లో పెట్టారు. ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. అది పెట్టిన తర్వాత నేను దానిపైన వీళ్ళిద్దరు పార్ట్నర్స్, అది నేను గవర్నమెంట్ ఉన్న రోజు కూడా నేను దాన్ని బయట పెట్టలే. ఇది రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్లు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరు చెప్తున్నా కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా దమ్ముంటే ఆయన కేసు పెట్టుకోమని రేవంత్ రెడ్డి ఉన్నాడా? వేరే వాళ్ళ? రేవంత్ రెడ్డి అబ్బా, రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి పెట్టిన కంపెనీ. ఎప్పుడు ప్రభుత్వం రాకముందా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణలో పౌరులు చనిపోతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు, మిలియన్ మార్చ్ ఒక దిక్కు నడుస్తా ఉంటే వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు ఒక దిక్కు. రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉండే, టీడీపీలో ఉండే, ఈమె బీఆర్ఎస్ లో ఉండే. వీళ్ళిద్దరు వ్యాపారం నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా ఆమె పెట్టింది. దాని తర్వాత ఏందనంటే ఆమె మీదనే వరుసగా లైగర్ సినిమాలు ఆమె పెట్టుబడులు అలా పేపర్ 2016 ఢిల్లీ ఈడీలు ఇచ్చింది. నేను నా కేసుతోనే కదా వాళ్ళందరినీ పంపించింది. ఇక బీజేపీ వాళ్ళకున్న సంబంధాలతోని ఆ కేసు ముందుకు పోలే. సో ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పాలన సంవత్సరం ఇంచుమించు. సో మీరు చూస్తున్నారు ఎట్లా అంటే గ్రామ స్థాయి అదే పాలన కొనసాగుతుంది. మీరు అనుకున్నట్లు గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది, అక్కడనే సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు అదే గ్రామాల్లో జనాలలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వ్యతిరేకత గల కారణం ఏంటంటే వ్యతిరేక రావాలని ప్రధాన ఒకటి ఈ ముఖ్యమంత్రి మీరు అంటుండ్రు కదా ఎక్కడ డిఫర్ అవుతున్నా అని. ఎక్కడ డిఫర్ అవుతున్నా నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు అది రోషయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, నేతలమల్లి జనార్దన్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎవరైనా సరే వాళ్ళకు పబ్లిక్ తోని హ్యూమన్ టచ్ ఉండేది. మరి చిన్నారెడ్డి గారి కూడా హ్యూమన్ టచ్ ఉండేది. వాళ్ళు రెగ్యులర్గా వారానికి 2 రోజులు 3 రోజులు పబ్లిక్ను ముఖాముఖి కలిసేటోళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి వారానికి 5 రోజులు 6 రోజులు కలిసేటోడు. రోజుకు 2-3 గంటలు కలిసేటోడు. ఈయన వచ్చినాక ప్రజాభవన్ అని పెట్టిండ్రు. ఒక్కరోజు పోయిండు, ఒకటే రోజు పబ్లిక్ను కలిసిండ్రు. తర్వాత ఇవాళ దాకా పబ్లిక్ని కలవలేదు. రెండవది ప్రజలు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రభుత్వ స్కూళ్లకు, ప్రభుత్వ యూనివర్సిటీలకు పోయేది ఆనవాయితీ. ఈయన ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి ఇయాటి వరకు కూడా సందర్శించలేదు. ఈయన పోయిన ఏకైక ఆ దవాఖాన ఏంటంటే ఆ మెడినోవానో ఏదో వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయిండు. అక్కడనే ఎంజిఎం ఉంటుంది. ఆడ ఎలకలు కలిసి పేషెంట్ చచ్చిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ఇది చేస్తాం. ఆడ వరంగల్ సెంట్రల్ జైలు ఉదబెట్టిండ్రు. అక్కడ మల్టీ నేషనల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుందని చెప్పేసి నేనే ఆ జైలు కుదబెట్టింది, బయటికి తీసింది. ఒకసారి బోలే దాన్ని సందర్శించలే, మాట్లాడలే. కామన్ మ్యాన్తో నాకు టచ్ లేకుండా పోయింది. కామన్ మ్యాన్తో ఎప్పుడైతే టచ్ లేకుండా పోయిందో ఆటోమేటిక్ పబ్లిక్ దూరం అయిపోయింది. ఎందుకు ఆ టచ్ లేకుండా వాళ్ళ కలయిక వాళ్ళతో ఎడగలుస్తుండ్రు. ఇప్పుడు ప్రజాభవన్లో ఫస్ట్ డే ముఖ్యమంత్రి వచ్చిండు, తర్వాత రోజుకో మంత్రి వచ్చేది, దాని తర్వాత మంత్రులు బంద్ అయినరు, దాని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ లాస్ట్ ఇయర్ చెప్రాసిల పిటిషన్ ఇచ్చిపోయే పరిస్థితి వచ్చింది. సో మాది ప్రజాపాలన విధంగానే పరిపాలన చేస్తున్నాం. ఫ్రీ బస్సులు ఇస్తున్నాం, ఉచిత మహిళలకు ఇస్తున్నాం కొన్ని స్కీమ్స్, అదేవిధంగా రైతు బంధు అన్ని ఇస్తున్నాం, రుణమాఫీ చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో దీన్ని ఏమంటారు మీరు? అవునబ్బా, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరే అన్నారు కదా గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి బాగా వ్యతిరేకత పెరిగిందని. ఇవన్నీ చేస్తే మరి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? పాలతో ప్రతుల్లో చెప్పుకోవడంలో విఫలమవుతారు. చెప్పుకోవడం కాదబ్బా, ఊర్లో వ్యతిరేకత వచ్చిందంటే మనం రాలేదనే కదా అర్థం. ఓకే, ఎప్పుడైతే బ్రదర్ నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. పబ్లిక్ తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వరంగల్ సెంట్రల్ జైలు కూడా మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టిన పరిస్థితులలో తెలంగాణ వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కుదబెట్టింది. అంటే మన ఆర్థిక పరిస్థితి దాదాపు 4-5 లక్షల అప్పుతోని తెలంగాణ ఉన్న పరిస్థితి. అసొంటిది నీవు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నీ ఉచితాలు ఇస్తా అని ఎట్లా చెప్తావు?
5 లక్షలు అప్పు పెట్టుకొని ఇద్దరు దోతోడు పైంటోడు ఇద్దరు ఒక మేనిఫెస్టో తయారు చేసి దాని మీద సంతకాలు పెట్టింది పుడింగాళ్ళు ఇద్దరు ధోతి ఎవరు సార్? ధోతి బట్టి విక్రమ బట్టి వెనుక. ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు. సంతకాలు పెట్టి ఇద్దరు పోయారు. ఇద్దరిని జైలుకు పంపొచ్చు ఆ సంతకాలు పెట్టించినందుకు. ఇవాళ మీకు దమాకు ఉండాలి. 5 లక్షల అప్పు బ్రదర్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్ నీ కోట్లు పడితే లేకుంటే లేదు తర్వాత చెప్తున్నాను కదా సార్ ఆయనది. నేను నన్ను కోసుక తిన్నా నాకు ₹1 మరి అది తెలియదా? ముందు తెలియదు, తెలుసు కదా. అంటే అధికారంలో రావడానికి బ్రదర్ వాళ్ళ మేనిఫెస్టో ఎందుకు తీసుకుని దాని కథ చెప్తా నీకు. మేము దాదాపు నన్ను పార్టీకి వెళ్ళి ప్రభుత్వం నుండి నన్ను దరిదాపులో రాకుండా పెట్టడానికి ప్రధానమైన కారణం దాదాపు గత ప్రభుత్వమైన 179 కేసులు వేసిన 179 కేసెస్ లిటరల్ గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు 179 కేసులు గత ప్రభుత్వం పైన నేను వేయడం జరిగింది. కాంగ్రెస్ బట్టి విక్రమార్క అనే సిఆర్పి లాడిన ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీడియో చూసి కూడా నువ్వు ఏదంటే అది బట్టి విక్రమార్క అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ బొచ్చు కూడా బీకలేదు. ఈయన కానీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ కానీ బొచ్చు కూడా కేసీఆర్ బీకలేదు. బక్క జెడ్సన్ ఈ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే వీళ్ళ ఆర్థిక లావాదేవీలు చెక్ చేయండి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి, బీఆర్ఎస్ అకౌంట్లోకి వెళ్ళి కానీ లేకుంటే బీఆర్ఎస్ బినామీ కంపెనీలకి వెళ్ళి కానీ ఎన్ని పైసలు వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిందో చూడండి అని చెప్పి ఢిల్లీకి పోయి ఈడీకి ఇక్కడ సిబిఐకి అందరి కంప్లైంట్లు ఇచ్చి లీగల్ ఫైట్ చేసిన. బట్టి విక్రమార్క అనేటోడు ఆ రోజు బీఆర్ఎస్ అమ్ముడు పోయే ఆయన చేయలేదు. రేవంత్ రెడ్డి అనేటోడు అమ్ముడు పోయిండు ఆ రోజు. రేవంత్ రెడ్డి అనేటోడు మేఘా కృష్ణారెడ్డి కంట్రోల్లో పనిచేసాడు. బ్రదర్ ని ఒకటి చెప్తా, ఓఆర్ఆర్ ఉంది కదా హైదరాబాద్ రింగ్ రోడ్డు, అది ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండు, మహారాష్ట్ర ఐఆర్బి కంపెనీకి. ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఏం చెప్పిండంటే దీని మీద నేను విజిలెన్స్ కేసు వేస్తా, ఇది మొత్తం నేను వాపస్ తీసుకోవాలి అని బీఆర్ఎస్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఏమి ఇచ్చిండో ఏంటో తెల్లారికెళ్ళి బంద్ కాంప్రమైజ్ అయిందా కాలేదా? తెల్లారికెళ్ళి బంద్ మాట్లాడలే. ధరణి అనేది టెరాసిస్ అనే కంపెనీకి ఇచ్చిండ్రు. దానికి ఒక అడ్రస్ ఉండదు, ఒక ఫోన్ నంబర్ ఉండదు, దానికి ఒక వెబ్సైట్ ఉండదు. అటువంటి కంపెనీకి ఇస్తే నేను ఛాలెంజ్ చేసిన ఒక్క రోజున రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమ్ అనేటోడు ఎక్కడైనా మాట్లాడేది లేదని ప్లాట్ఫామ్ మీద. ధరణి ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్. అదేందా? మేఘా కృష్ణారెడ్డి అనేటోడు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పేసి నేను బీజేపీ ఆఫీస్ పోయి ఛాలెంజ్ చేసిన, కిషన్ రెడ్డి బండి సంజయ్ నువ్వు మాట్లాడమని. ఇక్కడ వీళ్ళకు కూడా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజైనా రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఇంకా కోనిగిస్తా గొట్టంగా ఎవడైనా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టినని మేఘా కృష్ణారెడ్డి మీరు ఎవరైనా మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలే? వాళ్ళతో కాంప్రమైజ్ కాబట్టి మాట్లాడలేదు. బక్కా జెడ్సన్ మాట్లాడి దీని మీద కేసులు వేసిన. ఐర్లాండ్, ఫిన్లాండ్, చైనాకి వెళ్ళి ముడి సరుకులు తీసుకొచ్చి బాహుబలి మోటార్లు ఫిట్ చేస్తే కొట్టుకపోయినాయి. నిజాలు మాట్లాడుతూనే మిమ్మల్ని సస్పెండ్ కొట్టుకపోతే ఈ దుర్మార్గులు ఎవరు కూడా మాట్లాడలే. ఏడ కొట్లాడినబ్బా వీళ్ళు ఎందుకు మాట్లాడినారు? వీళ్ళు ఎందుకు ఈ మేనిఫెస్టోలో పథకాలు పెట్టిందంటే వీళ్ళు పీకింది ఏం లేదు బీఆర్ఎస్ మీద. కాబట్టి మేమేదో చేస్తే గెలిచినట్టు చూపించాలి, మా పథకాలు చేయబట్టి మేము గెలిచినా చూపించాలి. కాబట్టి ఈ ఉచితాలు తీసుకొని వచ్చిండ్రు. అంతకు మించి వీళ్ళు పీకింది ఏం లేదు. వాటి వల్ల ఓటు రాలేదు. 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 1.5 ఇయర్ అయింది కదా, 3.5 years క్రితం, అంటే అధికారం రాక 2 సంవత్సరాల ముందు ఒక కాంగ్రెస్ కు 2 రాష్ట్రాలకు చెందినటువంటి పెద్ద మనిషి, ఏఐసిసి సంబంధించిన పెద్ద మనిషి నన్ను పిలిచి దేశం ఎక్కడ దాకా వచ్చింది ఏంది పరిస్థితి అని అంటే, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తా అంటే నవ్విండి ఆయన. ఎందుకు వస్తుందో కూడా చెప్పిన. ఒకటి తిట్టుకుంటా మనం కోటేస్తారు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో ఓటేస్తారు, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటు కొంచెం ఉంటుంది, ఆ ఓటు తెస్తారు. ఈ 3 ఓట్లతో మనం గెలుస్తామని చెప్పి వీళ్ళు పీకింది ఏమన్నా చెప్పిగా 2 years బ్యాక్ చెప్పిన. ఆయన ఇవాళ కూడా ఉన్నాడు, నీకు కూడా తెలుసు, ఆయన నువ్వు పోయి కూడా కలవచ్చు. అర్థమైందా? నేను 3.5 years బ్యాక్ చెప్పిన. నేను అట్టే కాకుండా ఢిల్లీలో చాలా మంది చెప్పిన నెక్స్ట్ కాంగ్రెస్ వస్తానని పిచ్చోళ్ళని చూసిండ్రు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి బట్టి అనేటోడు పిచ్చోళ్ళని చూసిండ్రు. ఇవాళ అధికారంకి వచ్చినాక మేము పెద్ద తోపుగాలమని లంగోటాలు కట్టుకొని ఈరోజు సెక్రటరీలో ఊరేగి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇంతమంది మంత్రులు సీనియర్లు ఉన్నారు. సో మంత్రులకు రేవంత్ రెడ్డికి సమన్వయం లేకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి వైఫల్యాలు అవుతున్నాయి. సో రేపు భవిష్యత్తు కూడా కష్టం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దీన్ని మీరు ఎలా? చిన్న పిల్లగానికి నీ అంగేసి పెళ్లికి తీసుకపోతే డ్రెస్ బాగుందంటారా లేకుంటే నవ్వుతారు? నీ సైజు షర్టు 3 ఏళ్ల పిల్లగానికి ఇస్తే ఏమంటారు? నవ్వుతారు. మరి ఈయన సూట్ గాని పోస్ట్ అది చీఫ్ మినిస్టర్ అని, ఈయన క్యారెక్టర్ కానీ, ఈయన హావభావాలకు కానీ, ఈయన భాషకు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో చదువురాని ముఖ్యమంత్రి ఎవరైనా నేను గుంపు మేస్త్రిని అనేవాడు అన్నాడా? నన్ను చూస్తే దొంగలు చూసినాడు చూస్తుండ్రు అని ఏ ముఖ్యమంత్రి అన్నాడా? నన్ను చూస్తే చెప్పులు ఎత్తుకపోతుండ్రు అనేవాడు అని అన్నాడా? నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదని ఏ ముఖ్యమంత్రి అన్నాడా? కౌన్సిలర్, వార్డు మెంబర్ కూడా ఈ భాష మార్చు. ఎందుకు అట్లా అంత చిల్లరగాడు బ్రదర్, చిల్లరగాడు
తెలంగాణ ముఖ్యమంత్రి చిల్లరగాడు, తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ ఫెలో. అందుకని ఒక మిస్ ఇంగ్లాండ్ వచ్చి ఇక్కడికి వచ్చి పోయి అక్కడ వేసి ఆ మొత్తం చిల్లరగాళ్ళు ఉందని భారతదేశం గురించి మాట్లాడింది. ఒక చిల్లరగాడు ముఖ్యమంత్రి ఉంటే ఇట్లా వస్తుంది. చిల్లరగాంతో ఎట్లా కలుస్తారు వేరే మంత్రులు? అదేం సార్ చిల్లరగాళ్ళు కలుస్తారు. ఎవరెవరు కలుస్తారు? వేం నరేందర్ రెడ్డి, జైలు మేటు అంతా టీడీపీ బ్యాచ్ దే నడుస్తుంది. చిల్లరగాన్ కాదు, వీళ్ళంతా చిల్లరగాన్ ట్రైనింగ్ తీసుకొని వచ్చింది కదా వీళ్ళంతా. వీళ్ళ బాస్ కూడా చిల్లరగాడే కదా, మందిపాటి గుంజుకున్నారు కదా. మందిపాటిని గుంజుకున్నోడు, మందిపాటి ఎన్నుపోట్లు పొడిచిన వాళ్ళు, మరి అవి కాకుండా ఇసొంటోళ్ళు కాకుండా చిల్లరగాను కాకుండా ఎట్లయితుంది? బ్రదర్, ముఖ్యమంత్రి అంటే దిగిపోయిన ఇవాళ కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇవాళ దాకా నా నోట్లో పేరు వస్తుంది. నాదేళ్ల భాస్కర్ నెల రోజులు చేసిన, ప్రజలలో వ్యతిరేకత రాలే. పార్టీ ఎన్టీ రామారావు పార్టీ తీసుకుని ఆయన వచ్చింది అని చెప్పి అని అంటారు. దాని వాస్తవాలు పక్కన పెడితే సో ఇప్పుడు ఎందుకు అధిష్టానం ఇంత సీరియస్ గా విషయాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? సో మీలాంటి సీనియర్ నాయకుల్ని బర్తరఫ్ చేయడం కానీ, మీరు చేస్తున్న ఆరోపణలను తీసుకోకపోవడం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. సో అలాంటి వారిని ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఇన్ని వ్యతిరేకత వస్తున్నప్పటికీ? అంటే అధిష్టానం లాలూచి పడ్డదా రేవంత్ రెడ్డి? అధిష్టానాల కేసీ వేణుగోపాల్ అంటాడు, ఏదైనా పేర్లు చెప్పుకుందాం అన్న పీకేదేముండదు. కేసీ వేణుగోపాల్ అంటాడు పూర్తి స్థాయిలో ఆయన చెంచాగిరిగా మారిండు. ఈయన ఏం చేసినట్టు ఒక ప్లాన్ ప్రకారము ముఖ్యమంత్రి ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళందరినీ బీజేపీతో కుమ్మక్కయండి. హ్యాండింగ్ గ్లౌజ్ రేవంత్ రెడ్డి బీజేపీ హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నాడు. హ్యాండింగ్ గ్లౌజ్ ఉండి ఎవరెవరు ఇళ్ళకెళ్ళి అటు పోవాలని వాళ్ళకి చెప్పి వాళ్ళని గుంజిపించుకున్నాను. మరిశేదర్ రెడ్డి, డికే అరుణ, ఏలేటి, వీళ్ళందరూ చీఫ్ మినిస్టర్ ఆస్పిరెంట్స్ అబ్బా. డికే అరుణ ఈయనైతే పక్కా చీఫ్ మినిస్టర్ ఆస్పిరెంట్. ఎవరు? మరిశేదర్ రెడ్డి. ఇట్లా పెద్ద తలకాయలు ఎవరు కనబడకుండా వేరే పార్టీలో పోయేటట్టు చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన పైన విత్ ఇన్ ద పార్టీ క్యాడర్ లో వ్యతిరేకత పెరిగేటట్టు చేసిండ్రు. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఏం ఫైట్ చేస్తారని చాలా సార్లు నేనే ఇది చేసిన, కాకపోతే నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయలే. ఎక్స్ప్లెనేషన్ అడిగిన కానీ సస్పెండ్ చేయలేను, మాట్లాడిన వాస్తవాలు కాబట్టి. ఇక తక్కిన వాళ్ళు ఒంటరి అయిపోయినారు. వాళ్ళు ఇవాళ కళ్ళు తెరిచింది అధిష్టానం. కళ్ళు నాకు టచ్లో ఉన్నది అధిష్టానం. ఢిల్లీ నాకు ఏఐసిసి నాకు టచ్లో ఉన్నది. ఇవాళ నిన్న 3 days బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ లో నాతో నేను మాట్లాడిన వాళ్ళు. అయితే వాళ్ళు ఇవాళ వీడిని ఎట్లా ఇది చేస్తే ఎప్పుడైతే దొంగ అన్నాను అయితే అక్కడ వాళ్ళ వ్యతిరేకత పెరిగిందని తెలిసి అదే బీజేపీతోని నేషనల్ హెలాడ్ కేసులా ఈయన పేరు డికే శివకుమార్ పేరు వచ్చేటట్టు చేసుకొని ఈరోజు వాళ్ళను అది అంజన్ కుమార్ యాదవ్ అందరినీ ఎంక్వైరీ చేసింది. కానీ నేను హైప్ పెంచుకొని మీతో పాటు నన్ను కూడా టార్గెట్ చేసి చూపించే ప్రయత్నం వాళ్ళతో కుమ్మక్కై చేసుకున్నాడు. వాళ్ళు చేసేది ఉంటే ఓటుకున్న ఓట్లనే లోపల తీసుకపోయి చేస్తారు. మితిమీరిన ఆస్తులు ఉన్నాయని చెప్పి లోపల తీసుకపోయి చేస్తారు. లాలూచి పడ్డారు వాళ్ళతో. పెహల్గాం తర్వాత బీజేపీ యొక్క గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఈయన ఇక్కడ ఇక మెల్ల కాంగ్రెస్ మళ్ళా దిక్కైతట్టుందని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన పేరు ఈయననే లీక్ ఇచ్చుకొని, లీక్ అంటే చందా చేసి రేపు ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీ బానే మళ్ళా ఆపరేషన్ సింధూర్ ఏడైందబ్బా, ఫైటే లేదు అక్కడ. ఫైట్ ఎక్కడిది? ఆయన బాజాప్తా పోయి నేనే యుద్ధం ఆపించిన అని చెప్పినాక తెల్లారే క్లోజ్ అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ ఏం చేసిండ్రు? సింధూర్లా పోయి వలిచిండ్రా? సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎప్పుడు మారుస్తారు సార్ మీరు? ఎవరు రేవంత్ రెడ్డిని ఎప్పుడు మారుస్తారు? నేను కాదు కదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చుకోవాలి. మీరు అన్నారు కదా మారుస్తారని. ఎప్పుడు ఈ పార్టీ మారవాలి, కానీ మారుస్తారనే డౌట్ వచ్చి ఆయన దుకాణం మొదలు పెట్టిన అంటున్నా.